హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మనస మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 27. ప్రశాంత్ మౌనిలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు పెద్దవాళ్ళు. అందుకే మౌని పిన్ని దుర్గని ఇంకా వాళ్ళ నాన్న మూర్తిని కూడా పిలుస్తారు. వాళ్ళు విషయం తెలియక ఏం జరిగిందోనని కంగారుగా వస్తారు. వచ్చే ముందు ఉంటే మౌని జాతకం తెమ్మని చెప్తారు రాజీగారు. ఆ రోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చుని టీ తాగుతూ ఉంటారు. రాజీగారు మూర్తిగారితో, అన్నయ్య గారు, మేము ప్రశాంత్ మౌనిలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటారు. ఆ మాట వినగానే ఆయన కళ్ళు సంతోషంతో వర్షిస్తాయి. పెళ్లి మౌనికి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడిలో మన రెండు కుటుంబాల మధ్య శాస్త్రోక్తంగా చేయాలనుకుంటున్నాం. తరువాత రిసెప్షన్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. మీరు కూడా ఉండాలి కాబట్టి ముందే చెప్తున్నాం. అసలు పద్ధతిగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చి చెప్పాలి. కానీ పంతులు గారు రేపే వస్తానన్నారు. అందుకే మిమ్మల్నే రమ్మని పిలవాల్సి వచ్చింది. ఏమీ అనుకోకండి అంటారు. అయ్యయ్యో చెల్లెమ్మ, అదేమీ లేదమ్మా. నిజానికి నా చిట్టి తల్లి పుట్టిన తరువాత బాలసార కార్యక్రమం తప్ప మరే అచ్చట ముచ్చట నేను ఇప్పటి వరకు తీర్చిందే లేదు. హలో ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నిజానికి నేనే మీకు రుణపడి ఉంటాను. నా కూతురు కోసం, దాని సంతోషం కోసం మీరు ఇంత విలువిస్తున్నందుకు అంటూ ఎమోషనల్ అవుతారు మూర్తిగారు. అయ్యో అన్నయ్య గారు, మీరలా అనుకోకండి. మాకు ఆడపిల్లలు లేరు. మాకు శ్వేత ఎంతో, మౌని కూడా అంతే. నిజానికి మా వాడు తనని ప్రేమ పేరుతో మోసం చేసినా తను మా వంశాన్ని తన కడుపులో మోసింది. ఒంటరిగా ఏ ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు పడకూడని కష్టాలు, అవమానాలు పడింది. మా వాడు చేసిన మోసాన్ని క్షమించిన మౌని అంటే మాకు ఎంతో అనురాగం. ఇంత జరిగినా మీరు కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు అంటారు రాజీగారు. నాకు అసలు మౌని గురించి మాట్లాడే అర్హతే లేదని నా ఉద్దేశం తల్లి. అది కష్టంలో ఉన్నప్పుడు దాని దారి దానిదని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను. తరువాత ఒక్కసారి కూడా అదెలా ఉందోనని కనీసం పట్టించుకున్నదే లేదు. బిడ్డ పుట్టాక అనాథాశ్రమంలో వదిలేయమని, లేకపోతే మా ఇంటి గడప తొక్కొద్దని, జన్మలో తన ముఖం చూపించొద్దని వదిలేసి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు తెలియలేదు, నా బిడ్డ తల్లి ప్రేమ లేక, తండ్రి ఆదరణ కూడా లేక కడుపుతో ఉండి ఎంత మానసిక క్షోభ అనుభవించిందోనని. కానీ తనకి బిడ్డ పుట్టిందని ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న తరువాత వెంటనే నా కూతురి కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఖాళీగా ఉండి తాళం వేసున్న ఇల్లు నన్ను వెక్కిరించింది. నా కూతుర్ని తీసుకొని మా అత్తగారు పొలాలు, ఇల్లు అమ్ముకుని ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసి నాలో నేను ఎంతగానో కుమిలిపోయాను. ఆ తరువాత తప్పు తెలుసుకొని తనని ఎంతగానో ఎన్నో చోట్ల వెతికాను. కానీ ఫలితం మాత్రం శూన్యమే అయింది. నా సుజాతకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మౌనికి తల్లి లేని లోటు తీర్చలేకపోయాను. సవతి తల్లి దాన్ని పని మనిషిని చేసినా నోరెత్తి మాట్లాడలేకపోయాను. ఆఖరికి ఇంట్లో దొరకని ప్రేమని ఇంకెవరి దగ్గరో వెతుక్కుని అతని దగ్గర వంచనకి గురి అయినప్పుడు వాళ్ళ పిన్ని సూటిపోటి మాటలంటున్నా, కొడుతున్నా, అన్నం నీళ్లు ఇవ్వకుండా పస్తులు పెట్టినా ఏమీ చేయలేని అసమర్థుణ్ణి. నాలాంటి తండ్రి ఎవరికీ ఉండకూడదు అని బాధపడుతూ ఉంటే అంతా
నా వల్లే జరిగింది. మౌనికి అమ్మగా ఉంటానని వచ్చిన నేను మా అమ్మ చెప్పుడు మాటలు విని దాన్ని ఏనాడూ నా బిడ్డగా సాకలేదు. ఎక్కడ నాకు పిల్లలు పుడితే అది నాకు అడ్డైపోతుందోనని దాన్ని ఏ రోజు దగ్గరికి తీసుకోలేదు. ఆడపిల్లలకి ఇంటి పనులు రాకపోతే ఎలా అని సాకుతో దాని చేత చిన్నప్పటి నుండి పనులు చేయించాను. దానికి చదువంటే ఎంతో ఇష్టం. ఆఖరికి దానికి ఎంతో ఇష్టమైన చదువు కోసం పట్టుపట్టి చదువుకోవాలని ఎక్కడ నేను వద్దంటానో అని ఇంట్లో పనులన్నీ చేసుకునే వెళ్తానని చెప్పింది. ఇంట్లో ప్రేమ దొరకకపోవడం వల్లే కదా అది బయట ఎవరో చెప్పిన మాటలు నమ్మి ప్రేమించి మోసపోయింది. అప్పుడు కూడా సాటి ఆడదానిగా అయినా నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కొట్టి తిట్టి అవమానించి ఇంట్లోంచి బయటకి పంపేయాలనుకున్నాను. చెడిపోయినా అది ఇంట్లో ఉంటే నా కూతురికి ఎక్కడ పెళ్లి కాకుండా పోతుందోనని భయపడ్డానే కాని అది కూడా నా కూతురు లాంటిదేనని ఆలోచించలేకపోయాను. నా భర్త దానికోసం వెతికి వెతికి ఆరోగ్యం పాడు చేసుకున్నప్పుడు కానీ నాకు అర్థం కాలేదు దానిమీద అతనికి ఎంత ప్రేమ ఉందోనని. నా మాటలతో నేను చస్తానని బెదిరించడం వల్ల మాత్రమే దానిమీద ప్రేమ లేనట్టు దానికి దూరంగా ఉంటూ నటించారని తెలుసుకున్నాను. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మేము ఎంత వెతికినా మౌని ఆచూకీ మాకు తెలియలేదు. నేను చేసిన పాపం వెనక్కి తిరిగి నాకే చుట్టుకున్నట్లు ఏ కూతురు జీవితమైతే మౌని మా ఇంట్లో ఉంటే పాడైపోతుందని నేను బెంగ పెట్టుకుని దాన్ని బయటికి పంపేశానో అదే కూతురు దానిలాగే ఒకరి నమ్మి మోసపోయింది. అప్పుడు కూడా మళ్ళీ మౌని వల్లే నా కూతురు మామూలు మనిషి అయింది. మీ కొడుకు ప్రశాంత్ రూపంలో అతను వచ్చి నిజాలు బయట పెట్టడం వల్లే నా కూతురు ఆ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోగలిగింది. ఎన్ని జరిగినా మౌని ఎప్పుడూ మా మీద కోపంగా లేదు. వాళ్ళ నాన్న ప్రేమగా పిలవాలని దగ్గరకు తీసుకోవాలని ఆశపడింది అని బాధపడుతుంది దుర్గా. కనీసం ఇప్పుడు మీ ద్వారా అయినా దాని పెళ్లి చేసే అదృష్టం మాకు దక్కింది అంటారు మూర్తిగారు. రవీందర్ గారు మాట్లాడుతూ, జరిగిన దాన్ని మనం ఎవ్వరం మార్చలేం, కానీ జరగాల్సింది ఏదైనా అది మన చేతుల్లోనే ఉంటుంది. మౌని ఇన్నాళ్లుగా కోరుకున్న మీ ప్రేమని ఇప్పుడు అమ్మా నాన్నలుగా ఉండి మీరు పంచండి. తనకి కన్యాదానం చేసి దగ్గరుండి పెళ్లి జరిపించండి. తను మీ నుండి ఇంతకంటే ఎక్కువగా ఏమీ ఆశించదు. తన పెళ్లి మీ చేతుల మీదుగా జరిగినందుకు తను ఎంతో సంతోషపడుతుంది. ఇన్నాళ్ళు మీరు పంచలేకపోయిన ప్రేమని ఇప్పుడు తన మీద తన కూతురు మీద చూపించండి. ఇన్నాళ్ళు తన కూతురు కూడా తనలాగే ఎవరూ లేక ఒంటరిగా బతికింది. కానీ ఇప్పుడు వాళ్ళకి అందరూ ఉన్నారనే భరోసాని నమ్మకాన్ని ఈ పెళ్లి ద్వారా మనమందరం కలిగించాలి అంటారు రవీందర్ గారు. తప్పకుండానండి, నా కూతురి పెళ్లి బాధ్యత అంతా నాది. నేను దానికోసం పుట్టినప్పటి నుండి ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ పెళ్ళైనా నా చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాను. ఈ పెళ్లికి ప్రతి రూపాయి ఖర్చు నాదే అవుతుంది అంటారు మూర్తిగారు. అలాంటివేమీ వద్దండి అంటారు రవీందర్ గారు. లేదు బావగారు, నా సంతోషాన్ని మీరు కాదనవద్దు. సాంప్రదాయబద్ధంగా మౌని మా ఇంటి నుండి
పెళ్లి కూతురుగా మీ ఇంటికి బయలుదేరాలి. మేముండే ఊరి నుండి ఇక్కడికి రావాలంటే చాలా దూరం కదా. అందుకే మేము ఇక్కడే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడికి వస్తాం. నేను కొద్ది రోజులుండాక ఇక్కడే ఏదైనా పని చూసుకుంటాను అంటారు మూర్తిగారు. మీరు ఇక్కడికి వచ్చేయండి, అంతే చాలు. ఇక మీ ఉద్యోగం గురించి అంటారా? మనకి చాలా ఫ్యాక్టరీలు, ఆఫీసులు ఉన్నాయి. ఇందులో మీకు ఉద్యోగమే ఉండదా? ఆల్రెడీ మీరు ఉద్యోగం చేసిన వాళ్ళేగా. ఉద్యోగం గురించైతే మీరెప్పుడు ఆలోచించొద్దు. మీరు మీ కూతురు పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేయండి చాలు అంటారు రవీందర్ గారు. వీళ్ళు మాటల్లో ఉండగానే పంతులు గారు వస్తారు. ఆయన రాగానే అందరూ నమస్కారం చేసి ఆయనను కూర్చోమని సోఫా చూపిస్తారు. లోపలికి వెళ్ళి ఆయన కోసం మజ్జిగ తీసుకుని వస్తారు రాజీగారు. మూర్తిగారు తెచ్చిన మౌని జాతకం, అలాగే ప్రశాంత్ జాతకం రెండూ ఆయన చేతికి ఇస్తారు. ఆయన ఇద్దరి జాతకాలని చూసి ఈ జంటకి ఇంతకు ముందే పెళ్లి జరిగింది అంటారు. అవునండి, కానీ ఇప్పుడు శాస్త్రోక్తంగా పండితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా పెద్దలందరి మధ్య పెళ్లి జరగాలని మేమందరం ఆశపడుతున్నాం. అందుకే వాళ్ళిద్దరి పెళ్లికి మంచి ముహూర్తం చూడండి అని అడుగుతారు రవీందర్ గారు. సరేనని ఆయన అన్నిటికీ ముహూర్తాలు చూసి నిర్ణయిస్తారు. ఇంకో వారం రోజుల్లో పసుపు దంచడానికి, ఆ తరువాత పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయి అంటారు పంతులు గారు. అయితే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయమంటారు పెద్దవాళ్ళు. మరి వారం రోజుల్లోనే పెళ్లి జరగబోతుందని మన మౌని ప్రశాంతులకి తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.